స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నందిని మిల్క్ సమర్పించి ఉగాది స్పెషల్ ఎపిసోడ్కి స్వాగతం. ఉగాది శుభాకాంక్షలు వనిత గారు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు జయ గారు. అయితే మనం జనరల్గా ఉగాది అనగానే మనకి ఉగాది పచ్చడి, దాంతోపాటు ఉగాది పంచాంగం రెగ్యులర్గా ప్రతి ఒక్కరం ఫాలో అవుతుంది. పంచాంగంలో ఎవరికి వారికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. నా రాశికి ఎలా ఉంది, ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, తర్వాత అవమానం ఎంత ఉంది, రాజపూజ్యం ఎంత ఉంది చూసుకుంటాం. మన వాతావరణ పరిస్థితులు, రైతులు ఒకప్పుడైతే రైతులట వనిజ గారు మీకు తెలిసే ఉంటుంది. మన ఉగాది పంచాంగం నుంచే ఎప్పుడు వర్షాలు పడితే ఎప్పుడు ఏ పంట వేసుకోవాలి ఇలాంటివి కూడా తీసుకునేవాళ్ళు అప్పుడు. అవును, కరెక్ట్. ఇప్పుడు మనం ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఎలా ఉంది అని చూసుకుంటాము, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయని చూసుకుంటాము, ఎవరికి వరకు ఇండివిజువల్గా కూడా మాట్లాడుకుంటాం. కొంతమందికి ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, డేటు టైము ఏం తెలియదండి. అలాంటి వారు అసలు ఎలా ఫాలో అవ్వాలి, ఎక్కడ అంటే ఎలా తెలుసుకోవాలి అనేది ఒక డౌట్ ఉంటుంది. మీరు ఒక టారో రీడర్గా మీరంతా నెంబర్స్ ప్రకారమే మాట్లాడతారు కాబట్టి ఈ రోజు మనము 1 to 9 వరకు తీసుకున్నాం. ఈ నెంబర్స్ కి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది ఒక్కసారి మీ మాటల్లో తెలుసుకోవాలనిపిస్తోందండి విత్ టారోతో. తప్పకుండా. అయితే ఎవరెవరికైతే డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు నేను చేసే టారో చాలా సింపుల్గా ఉంటుంది. మన మనసులో ఇప్పుడు చాలా మీ మేషరాశి, వృషభ రాశి, కన్యా రాశి ఇవన్నీ చూసుకుని ఉంటారు. సో వాటిలో రిజల్ట్ ఎట్లా ఉన్నా ఒకసారి నా బిలీఫ్ మెయిన్ బాబా. ఓకే, బాబాని బిలీవ్ చేస్తే నేను టారోస్ చేస్తూ ఉంటాను ఏది చేసినా కానీ. బాబాని తీసుకొచ్చేసారు. సో 1 నుంచి 9 దాకా ఒక నెంబర్ మనం మనసులో అనుకుందాం. ఈ ప్రోగ్రామ్ అయ్యే లోపల, ఈ కార్డ్స్ తీసే లోపల 1 to 9 ఏదైనా ఒక నెంబర్ చూస్ చేసుకోవాలి. 1 to 9 మధ్యలో ఒక నెంబర్ని మనసులో అనుకోమంటారు. దాని ప్రకారం మీరు టారో రీడింగ్ చెప్తారు, అంతే కదండి? నాకైతే పర్సనల్గా నేను ఎంత బాగా నమ్ముతానంటే టారోని, నేను ఏ రోజు చెప్పలేదు. 200% నేను వనజ గారిని బ్లైండ్గా ఫాలో అవుతానండి. ఏ విషయం వచ్చినా నేను పర్సనల్గా తనకి కాల్ చేస్తాను, నాకు టారో రీడ్ చేసి తను చెప్తారు ఈ పని చేయొచ్చు చేయకూడదు, ఇది కరెక్ట్ కాదని. 201% అది కరెక్ట్ గా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ట్రస్ట్. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఏమనుకోమంటారు? నంబర్ 3. ఓకే. సో చూస్తున్న ఆడియన్స్ ఎవరైనా సరే మీరు కనుక మనసులో నెంబర్ 3 అనుకుంటే 2025 అంటే 2025న మీకు ఎలా ఉండబోతోంది, ఏం చేయాలి, ఈ రెమెడీస్ అన్ని కూడా ఒకసారి చూద్దాం. ఓకే. సో నెంబర్ 3 ఎవరైతే అనుకున్నారో మనసులో వాళ్ళకి 2025 ఫస్ట్ బాబా ప్రిడిక్షన్తో చేద్దాము. ఇప్పుడు మీ లైఫ్లో అవుతున్న ప్రతి ఒక్క సంఘటన ఏదైతే ఉందో అది జస్ట్ బేస్డ్ ఆన్ మీ కర్మ అనమాట. మీ పాస్ట్ కర్మాస్ ఏవైతే ఉన్నాయో, అంటే మీరు ఈ మధ్య చేసినవి అవ్వచ్చు, లేకపోతే ముందు జన్మలో చేసిన కర్మ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఎఫెక్టే ఇప్పుడు మీ లైఫ్లో జరుగుతుందన్నమాట. మంచి చెడు ఏదైనా కానీ మీరు చాలా హ్యాపీగా ఉన్నా, చాలా అన్ని రకాలుగా బాగున్నా మీ కర్మానుసారంగా జరగాల్సిందే జరుగుతుంది. సో పనిష్మెంట్ ఉన్నా మీకు కర్మానుసారంగానే అవుతుంది అనమాట. సో వాటిని బ్యాలెన్స్ ఎట్లా చేసుకోవాలి, ఒకవేళ బ్యాడ్ పీరియడ్ నడుస్తుంది ప్రస్తుతానికి అంటే కనుక, అన్నిట్లో ఆటంకాలు వస్తున్నాయంటే దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలన్నది ఒకసారి చూసుకోండి. సో ఇది బ్యాలెన్స్ చేయడానికి గాను నేను మిగతా కార్డ్స్ చూసాక రెమెడీస్ చెప్తా. ఇంకొకటి ఏంటంటే సెకండ్ కార్డ్ ఏం చెప్తుందంటే వీళ్ళు చాలా చీకట్లో ఉండడానికి ఇష్టపడతారు. ఓకే, మామూలుగా కూడా చీకటి అంటే వాళ్ళకి డార్క్నెస్ని ఎక్కువ ఇష్టపడుతుంటారు అనమాట. అన్ని లైట్లు ఆపేసి ఏదైనా చీకటి ప్లేసెస్లో కూర్చోవడానికి. సో మీరు ఏదైతే ఆ చీకటిని ఇష్టపడడం అన్న ప్రాసెస్ ఏదైతే ఉందో దాని నుంచి ఫస్ట్ బయటకు రావాలి. వచ్చి ఫ్రెష్ ఎయిర్, నేచర్తో ఎంతగా కనెక్ట్ అవ్వగలిగితే మీకు ఆరోగ్యం అంతా సపోర్ట్ చేస్తుంది మీకు. సో నేచర్తో కనెక్ట్ అవ్వడం 2025కి మీకు రూల్ అనమాట. అంటే మీరు ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి, లేకపోతే నేచర్తో కనెక్ట్ అవ్వడం, జస్ట్ వాకింగ్కి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ నేచర్ రిలేటెడ్గా ఏదైతే ఉన్నాయో అవన్నీ చేయడం చాలా నెంబర్ 3 వాళ్ళకి. మిమ్మల్ని బాధ పెడుతున్న ఏ విషయాన్నైనా జస్ట్ లెట్ గో, అంతే, వదిలేసేయండి. దాన్ని పట్టుకొని కూర్చుంటే
మీ ఫ్యూచర్కి అదే బ్లాకేజ్. చాలా పెద్ద బ్లాకేజ్ ఏదైనా ఉంది అంటే, మీరు ఒక విషయం ఏదైనా అయింది అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏదైనా చిన్న ఇష్యూ అయితే దాన్ని అక్కడికి బ్రేక్ చేయరనమాట. రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన వీళ్ళకు ఉండదు. దీన్నే ఇంకా ముందుకు లాగుతాను నేను. దీన్నే ఒక నెల 2 నెలలు 3 నెలలు అట్లా అవుతూనే ఉంటుంది, కానీ మీకు ఎక్కడికో సొల్యూషన్ దొరకదు మీకు. సో అది అక్కడికి మీకు ఏదైనా ఒక రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అనుకుంటే, ఏదైనా ఇష్యూ అయితే దానికి అక్కడికక్కడే సొల్యూషన్ తెచ్చుకొని మనమే వేయాలి, స్టాప్ చేసి అది అక్కడికి వదిలేయండి. ఇంకా ఆ రిలేషన్ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే అక్కడికి అది వదిలేయాలి. అలాగే ఏంటంటే, మీరు ఎవరినో దూరం పెడుతున్నారు ప్రస్తుతానికి, సో వాళ్ళకి వెళ్ళి ఓపెన్గా వెళ్ళి మాట్లాడి, మీ వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. నెంబర్ 3 ఎవరైతే ఇచ్చారో రిలేషన్షిప్స్లో ఎక్కువ, వీళ్ళకి ఎక్కువ రిలేషన్షిప్ కార్డ్సే వస్తున్నాయి నెంబర్ 3 వాళ్ళకి. కాబట్టి మీరు అన్ని రిలేషన్షిప్స్, పేరెంట్స్ కానివ్వండి, సిస్టర్స్, బ్రదర్స్, సిబ్లింగ్ రిలేషన్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ మధ్యలో, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, అన్నింటినీ మీరు సెట్ చేసుకునే ఇయర్ 2025 మీకు. ఎందుకంటే మోస్ట్లీ 3 కార్డ్స్ రిలేషన్షిప్ కార్డ్స్ వచ్చినాయి వీళ్ళకి. కాబట్టి మీ రిలేషన్షిప్స్ అన్నీ సార్ట్ చేసుకుంటే అక్కడి నుంచే మీకు సపోర్ట్ దొరుకుతుంది ఈ ఇయర్ మొత్తం. ఇది ఇంకొకసారి చెప్పరా, ఎవరినైతే దూరం పెడుతున్నారో వీళ్ళు పర్పస్ఫుల్గా ఎవరినో దూరం పెడుతున్నారు, బాగా కావాల్సిన వాళ్ళని. ఓకే, యా. సో దానివల్ల కూడా వాళ్ళు పడే బాధ ఏదైతే ఉందో దానివల్ల కూడా వీళ్ళకి బ్లాకేజెస్ ఉంటాయి లైఫ్లో. ఓ రైట్. ఓకే, మనకు కావాల్సిన వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఆ బాధ వల్ల వీళ్ళకి లైఫ్లో ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓపెన్గా మాట్లాడి సార్ట్ అవుట్, ఏదైనా ఇష్యూస్ ఉంటే జస్ట్ సార్ట్ ఇట్ అవుట్ అంతే. కూర్చొని మాట్లాడుకుంటే అన్నీ సార్ట్ అయిపోతాయి. దాని తర్వాత ఒకటి, ఐ థింక్ ఫస్ట్ కార్డు నేచర్తో కనెక్ట్ అవ్వాలి. ఈ కార్డ్ కూడా ఎంత మీరు పీస్ ఆఫ్ మైండ్, మెడిటేటింగ్ స్టేట్లో ఎంత ఉండగలిగితే, అంటే పెద్ద పెద్ద పూజలు అట్లా అని కాదు, కామ్ యువర్ మైండ్ అనమాట. ఎంత సైలెంట్గా మ్యాక్సిమం టైమ్ మీకు అవసరమైతే మాట్లాడండి, లేదు అంటే కామ్గా ఉండండి. ఈ 2 ఆప్షన్స్ 2025కి వీళ్ళకి. ఓకే, కాబట్టి అదొకటి చూసుకోండి. అండ్ ఫైనాన్షియల్గా కొంచెం ప్రొటెక్షన్ అవసరం. మీ ఫైనాన్సెస్ కొంచెం కేర్ఫుల్గా చూసుకోవడము. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కదా అని చాలా ఖర్చు పెట్టేసి అలా కాకుండా, మీకు వచ్చే ప్రతి మనీలో కాస్త సేవింగ్స్ అవసరం. సేవింగ్స్తో పాటు మీకు వచ్చే ఎర్నింగ్స్లో 1% చారిటీ చేయాలి. అట్లా చేస్తే మీకు ఈ ఇయర్ మొత్తం పీస్ఫుల్గా నడుస్తుంది. అండ్ లాస్ట్ కార్డ్ ఏంటి అంటే, మీరు మీ దగ్గరకు వచ్చిన ఆపర్చునిటీని తప్పించి మిగతావన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారనమాట. ఇది మాత్రం వదిలేస్తారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక జాబ్ ఆపర్చునిటీ వచ్చింది, ఒక 1 lakh శాలరీ అనుకోండి. మీకు ఏమనిపిస్తుంది అంటే, ఇది 1 lakh కదా, ఇంకా కొంచెం ముందుకెళ్తే నాకు 2 lakhs వస్తుంది కదా అని ఈ ఆపర్చునిటీని వదిలేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు వచ్చిన ఆపర్చునిటీని ఫస్ట్ గ్రాబ్ చేసుకోండి. అది ఒకటి తీసుకుంటే నెక్స్ట్ స్టెప్ తర్వాత చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఈ 2025 మాత్రం ఇలాగ కొంచెం గ్రౌండెడ్గా ఉండడము, రిలేషన్షిప్స్ని కొంచెం కేర్ఫుల్గా చూసుకోవడము, హెల్త్ విషయంలో ఓపెన్ ఎయిర్లో ఉండడము, కాస్త మెడిటేటెడ్ స్టేట్లో అవన్నీ ఉంటే కనుక చాలా బాగుంటుంది. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే, రెమెడీ కర్మ అనుసారంగా జరగాల్సినవన్నీ జరుగుతున్నాయని ఉన్నది కాబట్టి మీరు ఇక్కడ చేయాల్సింది జస్ట్ చారిటీ ఒక్కటే చేయాలి. సో బ్లైండ్ స్కూల్స్, ఇప్పుడు పూజలు రెగ్యులర్గా మీరు ఏవేవైతే పూజలు చేస్తారో అవే చూస్తారు. బ్లైండ్ ఎవరైతే ఉంటారో, బ్లైండ్ స్కూల్స్ కానీ బ్లైండ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీకు తోచినంత సహాయం మీరు చేయండి. వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళకి అర్థం కాదు. అది కాకుండా మీరు ఇచ్చే ఏదైనా కానీ వాళ్ళు యూజ్ చేసుకునేలాగా ఉండాలి. వాళ్ళకి బట్టలే అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, అట్లాంటివి ఇస్తే మీకున్న బ్లాకేజెస్ కూడా మెల్లిమెల్లిగా తొలగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది వాళ్ళకి రెమెడీ ప్లస్ రీడింగ్స్. సో ఇది నెంబర్ 3కి సంబంధించి వాళ్ళకి రైట్ అండి.